కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్, కులగణన సర్వేపై విమర్శల నేపథ్యంలో అంతకుముందే షోకాజ్ సమాధానం ఇవ్వకపోవడంతో పాటు వేటు పీడపోయింది. చాలామంది నాకు తీన్మార్ మల్లన్నను ఇక కొంతమంది మెసేజ్ ఒక అతను పెట్టాడు, తెలియక అదంతా పిలగాన్లు, అదొక ఉడుకు రక్తము ఉంటుంది. యాదృచ్ఛికంగా బీసీ వాదం అనేటటువంటిది ఎక్కడ డౌన్ అవుతుంది అన్నటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నట్టు నాకు తెలుస్తూ ఉన్నది. వాస్తవానికి తీన్మార్ మల్లన్న మీద ఉన్నటువంటి ప్రేమ కాదు, తీన్మార్ మల్లన్న అనేటోడు ఒక సంగీత దర్శకుడిని, విష్ణుకిషోర్ అంటాడు ఒక సంగీత దర్శకుడు. నేను అందరికీ చాలామందికి సుపరిచితుని, ఇప్పుడున్నటువంటి పిల్లలకు పక్కకు పెడితే. నేను చాలామంది మేధావులకు, టీచర్లకు, లెక్చరర్లకు, లాయర్లకు, డాక్టర్లకు, అట్లనే తెలంగాణ ఉద్యమకారులకు నేను చాలామందికి సుపరిచితమైనటువంటి వ్యక్తిని. ఆ సీఎం దగ్గర కానీ ఆ మాజీ సీఎం దగ్గర ఉన్న చుట్టుపక్కల ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి అందరికి కూడా నేను నోటెడే. సరే, ముఖం చాటేయడం అది సెకండ్ ఆప్షన్, పక్కకు పెడదాం. వాళ్ళందరికీ తెలుసు, అందరికీ ఉద్యమకారులకు తెలుసు. ఆ సీఎం ఈ సీఎం అద్దంకి దయాకరన్నకు తెలియదా, బెల్లయ్య నాయకు తెలియదా, పక్క పొంటి ఉన్నోళ్ళే కదా వాళ్ళు. కోదండ రామ్ సార్కు తెలియదా? తెలుసు కదా, నేను తెలుసు, అందరికీ సుపరిచితుణ్ణి నేను. తీన్మార్ మల్లన్న ముచ్చట ఒకటి చెప్తా మిత్రులారా, ఎందుకంటే ప్రస్థానం వచ్చింది, అక్కడ న్యూస్ వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను, ప్రత్యేకంగా కాదు. నా తమ్ముడు జై శ్రీనివాస్ మీకు తెలుసు, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే అనేటటువంటి ఒక గొప్ప పాట పాడి ఇయల్లా అటు 15 ఆగస్టు కానీ 26 జనవరి కానీ ఎప్పుడైనా సరే ఆ పాట ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ప్రతి స్కూల్లో మారుమోగేటటువంటి పాట. అది జై శ్రీనివాస్ పాడినటువంటి పాట. ఆయనకు కరోనా వచ్చి కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కాదు, డబ్బులు లేవు. ఏం చేయాలో అర్థం కాదు, డబ్బులు లేవు. అందరూ సందిగ్ధంలో ఉన్నారు, కుటుంబం అంతా ఆగం ఉన్నది. నేను కనీసం ఎవరన్నా సహకారం చేస్తారన్న ఉద్దేశంతో మా మిత్రుడు బీవీఆర్ ఉన్నాడు, ఆదాబ్ హైదరాబాద్లో రాయన్న, అది తీన్మార్ మల్లన్న చదువుతాడు, మ్యాటర్ చదువుతాడు. ఎందుకంటే క్యూ న్యూస్ అనేది చాలామంది ఫాలో అవుతున్నారు, ఇప్పుడు ఫాలో అవ్వట్లేదు, ఫాలో అవుతున్నారు. అది చదివితే 10 మందికి సహకారం చేస్తారు, ఆయన బతుకుతాడు, బాగుంటుంది అని నేను అన్నకు రిక్వెస్ట్ చేసి ఫ్రంట్ పేజీలో రాపించిన. ఆ వార్త వాస్తవానికి ఫ్రంట్ పేజీలో రాయడం అనేటటువంటిది అంత ఈజీ అయ్యే పని కాదు. ఫ్రంట్ పేజీలో రాపిస్తే అనేక మంది ఆంధ్ర సింగర్లు, రచయితలు, అనేక మంది, నేను ఫేస్బుక్లో పోస్ట్ పెడితే అనేక మంది స్పందించేసి తలా ఇన్ని సాకారం చేసేసి చాలా ప్రయత్నం చేసిండ్రు. ఆయన పాపం ఈ భూమి మీద ఉండేటటువంటి అదృష్టం లేదు, మన తెలంగాణ సమాజానికి అంత మంచి గొంతు వినేటటువంటి దురదృష్టవంతులు కాబట్టి అదృష్టం లేదు కాబట్టి ఆయన కరోనాలో కాలం చేసినటువంటి సందర్భం. ఆ వార్త వచ్చినప్పుడు చదివి ఏమనాలా, నాకు 10 రూపాయలు సహకారం చేసిండ్రు మిత్రులారా, నా క్యూ న్యూస్కు 10 రూపాయలు సహకారం చేసిండ్రు మిత్రులారా. ఈ అద్భుతమైనటువంటి సింగర్ అంట, నాకైతే తెలియదు, కానీ ఇంత అద్భుతమైన గొప్ప సింగర్ను మనం తెలంగాణ సమాజం, ఒక బీసీ సంబంధించినటువంటి సామాజికమైనటువంటి ఒక వ్యక్తి పోనీ ఆయన కోసం ఎంక్వైరీ చేసి, మిత్రులారా దయచేసి ఎంతో కొంత సహకారం చేయండి. నేను అవసరం అనుకుంటే కింద ఇప్పుడు తీన్మార్ మల్లన్న బొందకు స్క్రోలింగ్ చేసుకొని డబ్బులు పంపమని 10 రూపాయలు పంపుర్రి, ఛాయ్ తాగుతాను అన్నాడు. ఒక కళాకారుడు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులల్లా ఆయన ఏం చేయాలా వాస్తవానికి? అయ్యో, ఒక అద్భుతమైన కళాకారుడు, మన తెలంగాణ ముద్దుబిడ్డ, సరే ఏ సామాజిక వర్గం అన్న కానీ తెలంగాణ ముద్దుబిడ్డ, ఒక అద్భుతమైనటువంటి కళాకారుడు. ఆ కళాకారుడికి మీరు అందరూ సహకారం చేయాలి. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు ఎంతైతే అంత తోసిందంత చేస్తే బతుకుతాడు అనేటటువంటి కాన్సెప్ట్ పెట్టాలా. అయ్యో పాపం, వెకిలిగా
ఏదో కరోనాతో బాధపడుతున్నాడట. గిట్లన్నా చదివేది? నేను కళాకారుల కోసం మెమోరాండం ఇయ్యగలిగిపోతే నిజంగా బీసీల కోసం చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తి విష్ణుకిషోర్ అన్న కళాకారులకు నిజంగా గత ప్రభుత్వంలో ఆయనే చదివిండు. 6 టీవీలో నేను భిక్షాటన చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఆయనదే, కావాలంటే నా దగ్గర ఉన్నది మీకు పెడతా. 6 టీవీలో చదివిండు. భిక్షాటన చేసినప్పుడు చదివినవు నువ్వు. కళాకారుల కోసం తెలుసు, కళాకారుల బాధలు తెలుసు, కళాకారుల యొక్క నీకు మెమోరాండం ఇచ్చినప్పుడు నువ్వేమన్నా సీఎం దగ్గరికి నేను తీసుకుపోతారా? ఎవరా సీఎం? మనం బీసీలం, మనం అందరం ఏకంగా ఉండాలా? నేను తీసుకుపోతా ఎట్లా అయ్యాడో చూద్దాం. అంతా పిల్లలంతా ఓసీలు కొంతమంది ఉన్నా బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు, తీసుకుపోతాబ్బా అని అనల్నా వద్దా? చాలామందితో నేను ప్రస్థానం చేస్తే చాలామంది ఏమన్నారంటే 100% అనాలని చెప్పారు. 100% అనాలా, ముచ్చట్నే లేదు. నిన్ను తీసుకుపోవాలా, ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకుపోయి నిన్ను కూర్చుండబెట్టి మాట్లాడిపిస్తే అప్పుడు బీసీల పక్షపాతి, బీసీల యొక్క బాగోగులు కొడుతున్న వ్యక్తిగా మనం అనుకుంటాం. నువ్వు తీసుకపోలే, నువ్వేం ఉద్ధరిస్తావు? అదే కళాకారులను వాడుకున్నావు నువ్వు. సరే పాపం వాళ్ళకు తెలుసో తెలియక వచ్చి నీ దగ్గర గొడుగు పట్టిర్రు, తెలుసో తెలియక వచ్చి గొడుగు పట్టిర్రు నీకు. వాళ్ళకు తెలియక, తెలిస్తే గొడుగు పడతారా? పట్టరు కదా. ఈ విషయం తెలియదు, నేను చెప్పలేదు ఎవరికి. ఈ లాజిక్ ఆయననంట ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉద్ధరిస్తాడట. ఇప్పుడే నన్ను 4 గంటలు కూర్చోబెట్టిండు, 5 గంటలు కూర్చోబెట్టిండు. నన్ను పిలిచి 5 గంటలు కూర్చోబెట్టిండు. 5 గంటలు. ఒక సంగీత దర్శకుడు 6000 పాటలకు సంగీతం చేసిన వాళ్ళు. అదే నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఆంధ్రోళ్ళు ఆఫీస్ బాయ్ను డైరెక్టర్ను చేస్తే మనోళ్ళు డైరెక్టర్ను ఆఫీస్ బాయ్ చేస్తారని చెప్పిన, చాలా సందర్భాలు చెప్పిన. వాళ్ళకున్న చిత్తశుద్ధి నీకు లేదు. ఏ వర్గాన్ని అయితే విమర్శిస్తున్నావో ఆ వర్గానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి నీకు లేదు. నువ్వు ఎట్లా నువ్వు బీసీలను బాగుపరుస్తావు? నేను అనుభవించినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నా, నేను అనుభవించిన వ్యక్తిగా చెప్తా ఉన్నా. ఏదేమైనా బీసీ వాదం అయితే తీసుకొచ్చిండు కదా, ఎప్పుడో తీసుకొచ్చిండు కృష్ణన్న, ఆర్ కృష్ణన్న. జాజుల సీన్ అన్న కూడా తీసుకొచ్చిండు బీసీ వాదం. కొట్లాడుతూనే ఉన్నారు వాళ్ళు. మీరందరు కలిసి కూర్చోరాడా ముఖ్యమంత్రి దగ్గర? అది చేత కాదు, ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకుంటా. ఇది తీన్మార్మలనే కథ. ఇది నేనేదో వేరేళ్ళు ఛానళ్ళల్లో మల్లిగాడు, గిలిగాడు, ఆదిగాడు, ఎస్గాడు, బిస్గాడు ఏదో రకరకాలుగా అంటూ ఉన్నారు. సరే, నేను అట్లానా? ఆ సమాజానికి బాగుపరచాలనేటటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తి ఇవన్నీ చెయ్యడు. నేను అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నా. ఇన్కమింగ్ ఉంటే కూర్చుండబెట్టి మాట్లాడతాడు, అవుట్ గోయింగ్ ఉంటే నిలబెట్టి మాట్లాడతాడు తీర్మానం వల్ల. ఇప్పుడే ఇక ఆయన మీరు అంటారు కదా, కొంతమంది బడా నాయకులు ఇంకా బుద్ధి లేని వాళ్ళు కూడా అన్నారు, తీర్మానం మల్లన్న సీఎం అయితే ఏమవుతుంది? సీఎం అయితే మొత్తం సర్వనాశనం చేసి పెట్టేస్తాడు, మొత్తం ఊరును మొత్తం వల్లకాడు చేసేస్తాడు. తీర్మానం మల్లన్న వల్లకాడుని చేస్తాడు. ఆయనకు బీసీల మీద, ఎస్సీల ఎస్టీల మీద ఏమాత్రం ప్రేమ లేదు. కేవలం రాజకీయ ఎత్తుగడల కోసం, రాజకీయంగా ఎదగడం కోసం, రాజకీయంగా లబ్ధి పొందడం కోసం మాత్రం తీన్మార్ మల్లన్న ఆయన ఆగడాలు, ఆయన మూమెంట్ చేస్తా ఉన్నాను. ఇంకా నిన్న నేను ఆల్రెడీ వాళ్ళ క్యూ న్యూస్ని ఒక వార్త కూడా నేను కొంతమంది పిల్లలు, కొత్తగా పిల్లలు, ఒక ఓసీ పిల్లగాడు, రెడ్డి పిల్లగాడు వచ్చి తీన్మార్ మల్లన్న ఇలా ఏది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మొత్తం కంప్లీట్గా ఓడిపోవటానికి ప్రధానమైనటువంటి కారకుడు ఆయన్నే. అదే విధమైనటువంటిది ఆ స్క్రీన్లు పెట్టుకొని ప్రతి ఒక్కడు ఇలా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరో ఒకళ్ళు క్రియేట్ చేస్తారు. డెఫినెట్ నేను కూడా అంటా, తీన్మార్ మల్లన్న ఆ స్క్రీన్ను క్రియేట్ చేసి
ఆయన ఒక క్రియేటర్ అని నేను డెఫినెట్గా అంట, 100% అంట, ముచ్చట్ని లేదు దాని విషయంలో 100% అంట. ఒక మందకృష్ణ క్రియేటర్ అంట, ఒక కేసీఆర్ క్రియేటర్ అంట. నిరంతరంగా 15 ఏళ్ళు ఉద్యమం నడిపి నిరంతరంగా 15 ఏళ్ళు ఉద్యమం నడపడం అనేటటువంటిది మామూలు విషయం కాదు, గట్స్ ఉండాల. నిరంతరంగా నడిపి తెలంగాణను సాధించినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ అని నేను కూడా ఒప్పుకుంటా. వీళ్ళంతా స్క్రీన్లు పెట్టుకొని, నేను కూడా స్క్రీన్ పెట్టుకొని, ఇలా నేను నా స్క్రీన్ లేదు కానీ చెప్తున్నా, నేను ఇలా లైవ్ చేస్తున్నట్టే యూట్యూబ్ పుణ్యం. ఆయన కన్నా ముందే నేను ఫేస్బుక్లో ఆల్రెడీ లైవ్ పెట్టిన, 1000 మంది చూసేది. చాలామందిని అడగండి, యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయండి, నా అన్ని వీడియోలు ఉంటాయి. అదేవిధంగా నా విష్ణు కిషోర్ల దాంట్లో కూడా, వ్లాగ్లో కూడా, మ్యూజిక్ అనే దాని మీద కూడా 100% ఆల్రెడీ నా ఆ ఇంటర్వ్యూలు అంతా సినిమా వాళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్లు, అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్లు, రైటర్లు, సింగర్లు అందరినీ కూడా చేసిన. దాంట్లో కూడా జై శ్రీనివాస్ గారిని కూడా చేసిన. అనేక మంది గాయకులు, అనేక మంది రచయితలను తీసుకొచ్చిన, ఒక 40-50 మందిని చేసిన. ఫేస్బుక్లో లైవ్ చేసిన మగోని నేను. స్క్రీన్ తీసుకొచ్చి ఒక యూట్యూబ్లో ఒక సంచలనం సృష్టించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న అని చెప్తాను నేను. దాంట్లో అబద్ధం చెప్ప నేను, వాళ్ళ లెక్క అబద్ధం చెప్ప. పూటకు ఒక మాట మాట్లాడుకుంటా దళితులను కొంతమందిని కొన్ని రోజులు వాడుకొని 420 అని చెప్పేసో ఏదో ఒక పెట్టి రకరకాలుగా వాడుకొని బీజేపీలో చేరి, బీజేపీలో టీఆర్ఎస్లో చేరి, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి, కాంగ్రెస్ ప్రతి ఒక్కరును కడుపు మీద దండే గుణం ఉన్నటువంటి వ్యక్తి. ఎవడైతే అన్నం పెడతాడో వాడి కడుపు మీద దండేటటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి. అన్నం పెట్టేటోళ్ళకు సున్నం పెట్టేటటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న అన్నం పెట్టేటోళ్ళకు సున్నం పెట్టేటటువంటి వ్యక్తి. ఎవరు ఆయన తేట నేను పని చేస్తే నాకు అన్యాయం చేసిండని చెప్పేసి మాట్లాడట్లేదు. వాస్తవికతను అద్దం పట్టేటట్టు కరెక్ట్గా చెప్తా ఉన్నా, అబద్ధం కూడా కాదు. అబద్ధం అయితే తొత్తర వస్తుంది, తడబడుతుంది మాట, ఇంత క్లారిటీగా రాదు. ఆయన బీజేపీకి పోయిండు. నాకెవరో మా బీవీఆర్ ఒక సందర్భాల్లో నేను 10 మంది కూర్చున్నప్పుడు, మా ఒక స్టూడియోలో కూర్చున్నప్పుడు నేను బీజేపీలోకి పోతా అన్న. ఆయన వెంటనే వార్త రాసిండు, సంగీత దర్శకుడు విష్ణు కిషోర్ బీజేపీలోకి, సినిమా ఇండస్ట్రీలో అల్చల్ చేస్తున్న వార్త అని రాశాడు. అది చదవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. అది చదవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. అది చదవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎదగొద్దు, గొప్పవాళ్ళు కావద్దు. ఆయన ఒక్కడు గొప్పవాడు కావాలా, సంపాదించుకొని తిరగాల. ఆయన ముఖంలో చూడండి, అబ్జర్వ్ చేయండి, మొత్తం స్పష్టంగా కన్నింగ్ నేచర్ కనిపిస్తూ ఉంటుంది. తీన్మార్ మల్లన్న ముఖంలో అబ్జర్వ్ చేయండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి, ఎంత క్రిమినలిజం కనిపిస్తుంది, ఎంత స్వార్థంగా అనిపిస్తుందో తెలుస్తుంది. అది గమనించకుండా ప్రతి ఒక్కడు ఏదేదో మాట్లాడుతున్నాడు. మనం ఏం చేస్తాం? మాట్లాడుకోరు, మీరు ఎంత మాట్లాడుతారో మాట్లాడండి. అసలు తీన్మార్ మల్లన్నకు బుద్ధి ఉన్నోడైతే ఈ కులాల ప్రస్థానం పక్కకు పెట్టి ఆర్గనైజ్ చేయాలి. తన జాతికి ఏది కావాలో అది అందియటానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళను జాగృతం చేయాలి, నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. అసలు ఆయన పక్కుండేటోళ్ళు కూడా నేను అడుగుతా ఉన్నా, పక్కుండేటోళ్ళు ప్రతి ఒక్కరు నాకు ఫ్రెండ్సే, నాకు మంచి ఫ్రెండ్స్. ఆయన పక్కన ఉండేటోళ్ళు అంటే పక్కన ఉండే మా సుదర్శన్ అన్న, నేను సుదర్శన్ అన్న కాదు, సుదర్శన్ అన్న పాపం మంచోడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయనను చాలా గౌరవిస్తాడు మనిషిని. సుదర్శన్ చాలా మంచోడు, గౌరవిస్తాడు, మనిషికి వాల్యూ ఇస్తాడు. ఆయనను నేనన్నా. కానీ ఈయన రాజకీయంగా పక్కకు ఉండేటటువంటి వాళ్ళు, వేదికల మీద పక్కకు ఉండేటటువంటి వాళ్ళంతా కూడా నాకు ఫ్రెండ్సే, నాకు ఫ్రెండ్స్. వాళ్ళని అనుమని చెప్పండి చూద్దాం. ఆయన పక్కకు లెఫ్ట్ రైట్ ఉండేటోళ్ళు అంతా కూడా వాళ్ళని అనుమని చెప్పండి. ఏ పిల్లగాళ్ళు, కొత్త పిల్లగాళ్ళు వచ్చి ఏదో మొన్న వచ్చేసి మాట్లాడడం వేరు. వాళ్ళకి తెలియదు కదా నేనేంటి, ఎవరనేది ఏంటనేది. సీఎంను చేస్తే రాజ్యం వెళ్తాడా? రాజ్యం వెలుడు కాదు, మొత్తం టోటల్గా ఒక మరో హిట్లర్ అవుతాడు. తీన్మార్ మల్లన్న ఒక పెద్ద హిట్లర్ తయారైపోతాడు. హిట్లరే, ఒక హిట్లర్ తయారవుతాడు.
అదేవిధంగా ఇప్పుడే ఉన్నాడు, తర్వాత ఒక నయ్యం తయారవుతాడు, ఒక 1000 మంది నయ్యములు తయారవుతాడు. మొత్తము ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఎవడు మాట్లాడితే వాడిని చంపుతాడు. అంత క్రిమినలిజం ఆ ముఖంలోనే కనిపిస్తుంది. ఒక దళితుల అమ్మాయిని నేను చేసుకున్నాను చెప్పేసి కృష్ణన్నను వాడుకుంటున్నాడు, మందకృష్ణన్న. ఎవరిని ఎట్లా వాడాలో అట్లా వాడుతూ ఉన్నాడు. వీళ్ళకేమో అంతు చిక్కట్లేదు. చాలామంది ఎట్లుంటుందంటే అవుట్డేటెడ్ అయిన తర్వాత అంతు చిక్కదు. అంటే దీనికి పని పెడితే కదా వాట్ ఈజ్ వాట్ అనేది. సరే ఒకవేళ పని చెప్పినా అంతు చిక్కినా ఎక్స్క్యూజ్ చేస్తున్నారు, ఎవడొక్కడు వాదన తీసుకురావాలి కదా అని. ఆ వాదం కుచ్చుకపోతుంది కదా, చిత్తశుద్ధి లేదు కదా, నష్టం జరుగుతుంది కదా, సమాజానికి నష్టం జరుగుతుంది కదా, ఎక్కువ పర్సెంట్ ఉన్నటువంటి సమాజానికి నష్టం జరుగుతుంది కదా. మరి ఆ నష్టాన్ని ఎవరు పూడ్చా? మీరంతా బిక్తారు, ఒక్కొక్కడు అంతా. ఎవడన్నా ఉంటాడా భూమి మీద? నేను కూడా బిక్తా, ఉంటామా? కానీ రాబోయే తరం కష్టాలు అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఇప్పటికే సుఖాలు లేవు. రామన్న గోసపడతా ఉన్నారు పేద ప్రజలు. కులాన్ని అసలు ఓసీలల్లా పేదవాళ్ళు లేరా? ఇలా తీన్మార్మల్లన్న దగ్గరికి వచ్చి ఓసి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? ఒక రెడ్డి పిల్లగాడు, ఒక కోమటోళ్ళ పిల్లగాడు, ఒక వైశ్యాస్కు సంబంధించినటువంటి పిల్లగాడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? పేదరికం ఉండబట్టి మాట్లాడుతాం. కులాలు మతాలు పక్కకు పెట్టి సమాజం కోసం పనిచేయాలి. అది తెలివి ఉన్నోడి పని. కులాలను లేవట్టి, మతాలను లేవట్టి, విద్వేషాలను రెచ్చగొట్టి అది నిలబడదు. కాకపోతే నిలబడదు, కానీ కొంతకాలం ప్రజలు నమ్మి విపరీతంగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఎంతకాలం నష్టపోతారు? 10 ఏళ్ళు కేసీఆర్తో నష్టపోవాలా, 5 ఏళ్ళు రేవంత్ రెడ్డితో నష్టపోవాలా, 5 ఏళ్ళు ఇంకొకళ్ళతో నష్టపోవాలా, ఇంకా సమాజం అంతా నష్టపోకుండా ఉంటే అభివృద్ధి ఎట్లా? నిన్ననే చెప్పినాం, 100 కోట్ల మంది భారతీయులు ఇవాళ 22% నుంచి 15%కు పడిపోయింది ఆర్థిక విధానం. ఆ 40 కోట్లు ఉన్నటువంటి దాంట్లో 20 కోట్లు ఉన్నటువంటి ధనికులు 35% నుంచి 65%కి పెరిగిపోయింది. అలాంటి కోవకు చెందినటువంటి వ్యక్తి, ఆ 20% ఉన్నటువంటి వ్యక్తి తీన్మార్మల్లన్న. నిజమైనటువంటి ఉద్యమకారుడు కాదు, నిజమైనటువంటి ప్రజలకు నిజంగా సేవ చేస్తాడనేటటువంటిది కూడా మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, ముఖ్యంగా బీసీ సోదరులు, బీసీ నా అన్నలు, నా అక్కలు, నా తమ్ముళ్ళు, అదేవిధంగా లీడర్లు, సంఘాలు, సంస్థలందరికీ కూడా నేను ప్రాధేయపడతా ఉన్నా. ఎవరినన్నా నమ్మండి, ఈ ప్రపంచంలో తీన్మార్మల్లన్న మాత్రం నమ్మద్దని చెప్పేసి నేను మరీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఆయన విధానం నాకు మొత్తం టోటల్గా నేను తెలుసుకున్నా, నేను అనుభవించిన. ఇది వాస్తవం, అబద్ధం కాదు. నేను ఆయన దగ్గర పనిచేసి వేరళ్ళు నేను చెప్పను. అదంతా నేను చూసిన అనుభవించినది మాత్రమే చెప్తా ఉన్నా. నేను గదే చేయలేడు, గిదెట్లా చేస్తాడండి, నాకు అర్థం కాదు. మీకు సింపుల్ లాజిక్. ఒక పిల్లగాడు చచ్చిపోతూ ఉంటే సహకారం చేయనోడు, కళాకారులు చచ్చిపోతూ ఉంటే గదేని సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమాజంలో ఉన్నటువంటి కళాకారులు చచ్చిపోతూ ఉంటే వాళ్ళను పట్టించుకున్నటువంటి వ్యక్తిని, వాళ్ళను వాడుకునేటటువంటి వ్యక్తి ఎట్లా చేస్తాడు నాకు అర్థం కాదు. ఏమంటాడంటే మన రాజ్యం వచ్చిన తర్వాత అన్నీ మనం అనుభవిద్దాం. వీళ్ళంతా ఉంటారా? చచ్చిపోతారు కదా. బతికున్నప్పుడు 100 రూపాయలు ఇచ్చినోడు గొప్పడు, చచ్చిపోయిన తర్వాత 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే ఏం ఉపయోగం? బతికున్నప్పుడు 100 రూపాయలు ఇస్తే ఏదైనా ట్యాబ్లెట్లు గీబ్లెట్లో లేకుంటే బెడ్ తిని బతికి
ఇంకా 4 రోజులు ఏదన్నా చేసుకోవడానికి ఆస్కారం. బతుకున్నప్పుడు 100 రూపాయలు ఇచ్చి ఇయ్యేటటువంటి తత్వం లేనటువంటి వ్యక్తి, బతికున్నప్పుడు 100 రూపాయలు ఇయ్యలేనటువంటి తత్వం లేనటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. చచ్చిపోయిన తర్వాత 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే ఏం ఉపయోగం? సావగొట్టినవు, బతికున్నప్పుడు ఆల్రెడీ సావని అని అన్నావు, సచ్చిన తర్వాత ఇప్పుడు నేనే యాటలం కొత్తా, గొర్రెలం కొత్తా, బర్రెలం కొత్తా, నేను బ్రహ్మాండంగా భోజనాలు పెడతా, అందరికీ రండ్రి అని చెప్పేసి పిలిచేటటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి, సచ్చిన తర్వాత సమాధి కట్టే తత్వం ఉన్నటువంటి వ్యక్తి, ఇంకా అది కూడా కడతా లేకుంటలేదు అవసరాన్ని బట్టి. అలాంటి వ్యక్తిని నమ్మొద్దని చెప్పేసి నేను ప్రాధేయపడతా ఉన్నా బీసీ నాయకులందరికీ. ఎందుకంటే బీసీ వాదనలో కీలకమైనటువంటి వ్యక్తిగా నేను పనిచేసిన, పాటలు అందించిన ప్రతి ఒక్కరికి. మొన్న కూడా జాజుల సేనన్న చాలా పెద్ద మనసుతో అన్నాడు, మన బీసీ సమాజానికి నువ్వు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ చాలా ఉన్నది, అది మర్చిపోదు బీసీ సమాజం ఎప్పటికీ అన్నాడు. ఆర్ కృష్ణన్న కూడా అంటాడు 100%. ఆ సందర్భం వచ్చినప్పుడు అంటాడు. కాబట్టి దయచేసి మిత్రులారా, నేనేదో ఉట్టిగా కోపంతో మాట్లాడు కాదు, నేను కరెక్ట్గా మాట్లాడుతా ఉన్నా. ఈ మాట ఎప్పటికి కూడా యూట్యూబ్ ఉన్నంత కాలం ఉంటుంది, ఎప్పటికైనా రాబోయే రోజుల్లో దీనికి సమాధానం మీకే దొరుకుతుంది. దొరికినప్పుడు మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అది తీన్మార్ మల్లన్న. చాలామంది హర్షం వ్యక్తం చేశారు, అందుకే నేను స్క్రోలింగ్లో కూడా పెట్టిన, హర్షం వ్యక్తం చేసిన అనేక మంది.